హే గాయ్స్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ డ్రింక్తో నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి నేను మెంతులు ఓవర్ నైట్ సోక్ చేసుకుంటాను కదా, అవి మార్నింగ్ తాగుతానమాట. ఒకవేళ మీకు బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉన్నా లేదా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఎగ్స్ అయితే బాయిల్ చేసేసారు. నాకు ఈరోజు ఎందుకో ఎగ్స్ తినాలనిపించట్లేదు. బడీకి ఎగ్ పెట్టేసి నేనైతే స్కిప్ చేసేసాను. ఈరోజు హెయిర్ వాష్ డే. సో నేను మార్నింగ్ లేవగానే హెయిర్కి ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. సో దట్ మనకి ఏంటంటే హెయిర్ వాష్ చేసే టైంకి కనీసం 3 hours అయినా టైం సరిపోతుంది. సో అలా అయితే మనకి స్కాల్ప్కి రూట్స్కి కూడా మంచిగా మాయిశ్చరైజింగ్ ఉంటుంది. ఆయిల్ కూడా కరెక్ట్గా హెయిర్కి పడుతుందన్నమాట. సో అందుకని నేను ఆయిల్ పెట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువ టైం ఉంచుకునేలా చూసుకుంటా. ఈ మధ్యన నేను ఒక ఆయిల్ అయితే చాలా ఎక్కువగా యూస్ చేస్తున్నాను. అదేంటంటే కోకోనట్ ఆయిల్లో మనం నార్మల్గా రెగ్యులర్గా యూస్ చేసే పారాషూట్ కోకోనట్ ఆయిల్ అయినా ఏదైనా కానీ అందులో అవిసె నూనె అని ఉంటుంది. మనకి ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా, వాటి నుంచి తీసిన ఆయిల్ అనమాట. ఈ ఆయిల్ నేను ఆయుర్వేదిక్ షాప్లో తీసుకున్నాను. మనకి ఈజీగా దొరుకుతుందండి. కోకోనట్ ఆయిల్ మనకి 4 tablespoons తీసుకుంటే 1 tablespoon అవిసె నూనె తీసుకోవాలి, ఫ్లాక్ సీడ్ ఆయిల్ తీసుకోవాలి. ఈ రెండింటిని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్ నేను దగ్గర 2 months నుంచి యూస్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. రిజల్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. హెయిర్ స్మూత్గా సిల్కీగా ఉంటుంది. ఇది డబుల్ బాయిలింగ్ మెథడ్లో కొంచెం గోరువెచ్చగా చేసుకుని అప్పుడు అప్లై చేసుకుంటే రిజల్ట్ ఇంకా బాగుంటుంది. ఇది మార్నింగ్ షూట్ చేస్తున్న వీడియో కాబట్టి మీకు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ రావచ్చు, ప్లీజ్ అర్థం చేసుకోండి. అందరూ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అలా ఉంటారు కదా, సో కొంచెం నాయిస్ ఎక్కువగా ఉంటుంది. మా అపార్ట్మెంట్లో మొత్తం అందరూ జాబ్స్ చేసేవాళ్ళే మ్యాక్సిమం. సో అందరూ మార్నింగ్ వెళ్ళే వాళ్ళే కాబట్టి కొంచెం నాయిసీగా ఉంటుంది. చాలామంది ఆయిల్ జిడ్డుగా ఉంటుందని ఆయిల్ పెట్టుకోవటమే మానేస్తారు. నేను కూడా 1 year పైనుంచి ఆయిల్ పెట్టుకోకుండా సోకులు పోయిందాన్ని. అలా చేయటం వల్ల హెయిర్ ఫాల్ అవటమే తప్ప ఇంకేమైతే లేదు. నేను ఎక్స్పీరియన్స్ చేసింది అదేనండి. ఈ మధ్యన చాలామంది ఆయిల్ అసలు పెట్టుకోవద్దు, ఆయిల్ పెట్టుకుంటే హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పటం చాలామంది వింటానే ఉన్నాం. బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఆయిల్ పెట్టుకోకపోతే ఖచ్చితంగా హెయిర్ ఊడిపోతుంది, హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఆయిల్ అనే కాదు, ఏ ఆయిల్ అప్లై చేసుకున్నా ముందు కొంచెం గోరువెచ్చగా చేసుకుంటే మనకి హెయిర్ గ్రోత్ బాగుంటుందండి, స్టిమ్యులేషన్ బాగుంటుంది. మీకు ఒకవేళ హెయిర్ రూట్స్ లోపలికి హెయిర్ వెళ్ళలేకపోయినా గోరువెచ్చగా చేసుకున్నారనుకోండి, అప్పుడు లోపలికి వెళ్తుంది. అండ్ మీకు డాండ్రఫ్ ఉన్నా కానీ గోరువెచ్చటి ఆయిల్ చేసుకుంటే మనకి బెనిఫిట్స్ బాగుంటాయి. మీకు ఒకవేళ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నా, డాండ్రఫ్ ఎక్కువ ఉన్నా ఈ ఆయిల్ కాంబినేషన్ మీరు ట్రై చేయండి, చాలా బాగా సెట్ అవుతుంది. మీకు డాండ్రఫ్ తొందరగా తగ్గిపోతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయిపోతుందండి. చాలామందికి డాండ్రఫ్ వల్ల స్కాల్ప్ రఫ్గా అయిపోతుంది, డ్రైగా అయిపోతుంది, అది కూడా రెడ్యూస్ అయిపోతుంది. చాలామందికి ఏంటంటే హెయిర్ రూట్స్ దగ్గర టైట్గా అయిపోయి హెయిర్ ఫాల్ అవుతుంది, హెల్తీగా ఉన్న హెయిర్ కూడా ఊడిపోతుంది. అలాంటి వాళ్ళు ఈ ఆయిల్ పెట్టుకోవచ్చు. ఇందులో యూస్ చేసింది జస్ట్ 2 ఆయిల్సే కదా, కోకోనట్ ఆయిల్ అలాగే ఫ్లాక్ సీడ్ ఆయిల్ అనమాట. అవిసె నూనె, మనకి అవిసె నూనె ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది ఆయుర్వేదిక్ షాప్స్లో. నేనైతే లోకల్ ఆయుర్వేదిక్ షాప్లో తీసుకున్నాను. ఇన్ కేస్ మీకు ఆన్లైన్లో ఏమన్నా కావాలంటే చెప్పండి, ఎతికి పెడతాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గరలో దొరకకపోతే, ఆన్లైన్లో దొరకనివంటూ ఏం లేవు కాబట్టి తీసుకోవచ్చు మీరు. ఇది మీరు వీక్లీ 2 times అప్లై చేసుకోవచ్చు అండి, అంతకన్నా ఎక్కువ ఏం అవసరం లేదు. అండ్ చాలామందికి ఎక్కువ స్ప్లిట్ ఎండ్స్ వస్తూ ఉంటాయి కదా, హెయిర్ ఎండ్స్ హెల్తీగా ఉండవు, డ్రైగా ఉంటాయి. అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. స్ప్లిట్ ఎండ్స్ని తగ్గించడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. హెయిర్ని స్మూత్గా సిల్కీగా కూడా చేస్తుంది. ఫ్లాక్ సీడ్స్ మామూలుగా మనం ఒక 1/2 hour పెట్టుకుంటేనే అంత హెల్తీగా ఉంటుంది హెయిర్ అంతా. అలాంటిది చక్కగా ఆయిల్లో మిక్స్ చేసుకుని అప్లై చేసుకుంటే మీకు హెయిర్ ఫాలికల్స్ కూడా హెల్తీగా ఉంటాయి. అంటే రూట్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా హెల్తీగా అవుతాయి. ఫ్లాక్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయండి. అందుకే మనం ఫ్లాక్ సీడ్స్ యూస్ చేసినప్పుడు హెయిర్ బాగా షైనింగ్గా స్మూత్గా అవుతుంది. స్మూత్గా షైనింగ్ అవటమే కాదు, మీకు డాండ్రఫ్ ఉన్నా, ఫ్రిజీ హెయిర్ ఉన్నా కానీ ఫ్లాక్ సీడ్స్ జెల్, ఫ్లాక్ సీడ్స్ ఆయిల్ ఎలా యూస్ చేసినా కానీ, ప్యాక్స్లో యూస్ చేసినా చాలా బాగా పనిచేస్తుంది. బట్ మీకు హెయిర్ గ్రోత్ బాగుండాలి, స్కాల్ప్ హెల్తీగా ఉండాలి, హెయిర్ స్మూత్గా ఉండాలంటే ఆయిల్ యూస్ చేయండి, ఇంకా బాగుంటుంది. నేను కూడా ఫస్ట్లో ఓన్లీ ఫ్లాక్ సీడ్స్ జెల్ యూస్ చేసేదాన్ని. తర్వాత నేను మన సోప్ నట్స్ ఉంటాయి కదా, కుంకుడుకాయలు, అందులో యూస్ చేయడం, పౌడర్ చేసి అలా ట్రై చేశాను, చాలా ట్రై చేశాను. నేను మీతో కూడా షేర్ చేశాను, మంచి రిజల్ట్ వచ్చినవన్నీ.
మన స్కాల్ప్లో కావాల్సినంత మాయిశ్చర్ని బ్యాలెన్స్ చేస్తుంది, హెయిర్లో కూడా మాయిశ్చర్ ఉంచుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే డ్రైగా అవ్వకోకుండా, స్ప్లిట్ ఎండ్స్ రాకుండా, ఫ్రిజీనెస్ అవ్వకోకుండా ఉంటుంది. అండ్ మనకి డాండ్రఫ్ని తగ్గించేస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి, డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కూడా. హై అండ్ మీడియం పొరాసిటీ హెయిర్ వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. లో పొరాసిటీ వాళ్ళకి ఏంటంటే మీరు ఎక్కువ టైం ఉంచుకోకుండా వెంటనే హెయిర్ వాష్ చేసేసుకుంటే పర్లేదు. బట్ లో పొరాసిటీ హెయిర్ వాళ్ళకి ఏంటంటే స్కాల్ప్ లోపలికి ఆయిల్ వెళ్ళటమే చాలా కష్టంగా అనిపిస్తుంది. కోకోనట్ ఆయిల్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ ఆయిల్ కానీ కొంచెం థిక్గా ఉంటాయి, రెండిట్ల కాంబినేషన్ కూడా అలానే ఉంటుంది. బట్ మీరు కొంచెం వేడి చేసి యూస్ చేస్తే ఆయిల్స్ మనకి లోపలికి వెళ్తాయి అన్నమాట. ఎప్పుడు ఆయిలింగ్ చేసుకున్నా కానీ, ఏ ఆయిల్ అయినా కానీ కొంచెం గోరువెచ్చగా చేసి అప్లై చేసుకుంటే రిజల్ట్ ఇంకా బాగా వస్తుంది, ఫాస్ట్గా వస్తుంది. చాలామంది ఆయిల్ పెట్టుకున్న వెంటనే కోమ్ చేస్తారు, అలా చేయకూడదు. అలా చేయటం వల్ల హెయిర్ ఊడిపోతుందండి. మీరు కావాలంటే హెయిర్ ఆయిల్ పెట్టుకోవడానికన్నా ముందు కోమ్ చేసుకోండి. నేనైతే ఆయిల్ పెట్టుకున్న తర్వాత మసాజర్ యూస్ చేస్తాను. ఇది అగారో నుంచి అండి, స్కాల్ప్ మసాజర్. ఇది మీరు మామూలు ఆయిల్ పెట్టుకున్నప్పుడైనా చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఆయిల్ పెట్టుకోకుండా కూడా మసాజ్ చేసుకోవచ్చు. ఆయిల్ పెట్టుకున్నప్పుడు మసాజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది రిజల్ట్ అయితే. లేదంటే హెయిర్ సీరమ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకున్నప్పుడైనా యూజ్ చేయొచ్చు, చాలా బాగా వస్తుంది హెయిర్ సీరమ్స్ అప్పుడు యూజ్ చేసిన. ఇందులో మనకి మూమెంట్ సెట్టింగ్స్ ఉంటాయండి. సో మీకు ఏదైతే ప్రెషర్ తట్టుకోగలరో 3 బాగానే ఉంటాయి. ఏదైతే తట్టుకోగలరో అది ఉంచుకోండి, ఏది మీకు రిలాక్సింగ్ అనిపిస్తుందో అది పెట్టుకోవచ్చు. ఎవ్రీడే మీరు 5 minutes ఇది యూజ్ చేస్తే చాలు, హెయిర్ గ్రోత్ అయితే చాలా చాలా బాగుంటుంది. వన్స్ ఇలా పెట్టేసుకున్న తర్వాత 1 hour నుంచి 3 hours వరకు ఖచ్చితంగా ఉంచుకోండి. నేనైతే 3 hours ఉంచుకునేలా చూసుకుంటా. సో 3 hours తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటాను. ఈ ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీరు నైట్ పెట్టేసుకుని మార్నింగ్ కూడా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. బట్ నాకెందుకు నైట్ టైం పెట్టుకుంటే నిద్ర పట్టదు, ఆయిల్ పెట్టుకున్నప్పుడు అదోలాగా అనిపిస్తుంది అనమాట, గ్రీజీగా అనిపిస్తుంది. అందుకే నేను నైట్ ఆయిల్ పెట్టుకోవట్లేదు. ఈ ఆయిల్ పర్టికులర్గా ఏంటంటే మనకి ఇందులో ఫ్లాక్సీడ్ ఆయిల్ ఉంది కదా, ఇది ఇంకొంచెం హెవీగా ఉంటుంది అనమాట. సో అందుకని నేను నైట్ అసలు పెట్టుకోను. మార్నింగ్ ఏంటంటే హెడ్ వాష్ చేసే మార్నింగే లేచి కొంచెం ఎర్లీగా లేసేసి ఆయిల్ పెట్టేసుకుంటా. నెక్స్ట్ మనం వర్క్ అంతా చేసేసుకుని బాత్ చేసే టైంకి మనకి 3 hours ఈజీగా అయిపోతుంది. మీరు చేత్తో అయినా మసాజ్ చేసుకోవచ్చు, బట్ ఇదైతే ఇంకొంచెం కన్వీనియంట్గా ఉంటుంది, అందుకే ఇలా మసాజ్ చేసేసుకుంటాను. మసాజ్ చేసుకున్న తర్వాత కూడా నేను కోమ్ చేయనండి, డైరెక్ట్గా నేను ఏంటంటే హెయిర్ని టై చేసేసుకుంటాను. సో మీరు కూడా అలా చేసుకోవచ్చు. చెప్తున్నాను కదా, మీరు హెయిర్ ఆయిల్ పెట్టుకోవడానికన్నా ముందు కోమ్ చేసుకోవచ్చు, కానీ ఆయిల్ పెట్టుకున్న తర్వాత మాత్రం కోమ్ చేయొద్దు, హెవీగా ఉంటుంది. 3 hours తర్వాత నేను హెయిర్ వాష్ చేసేస్తాను. హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ అయితే భలే సిల్కీగా స్మూత్గా ఉంటుందండి. ఈ ఆయిల్ మీరు వీక్లీ 2 times అప్లై చేసుకోవచ్చు. హెయిర్ వాష్ చేసే ముందు అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. మీకు స్ప్లిట్ ఎండ్స్ తగ్గుతాయి, హెయిర్ స్మూత్గా సిల్కీగా వస్తుంది. అండ్ మీకేంటంటే చెప్పాను కదా, హెయిర్ హెల్తీగా పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది. చూసారు కదా, హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. షాంపూస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి అని. మీరు కావాలంటే ఆ వీడియోస్ చూడండి. ఈరోజు లంచ్ వచ్చేసరికి చపాతీ అలాగే పాలకూర పప్పు అనమాట. ఇది తినేసిన తర్వాత ఈరోజు బయటకు వెళ్ళాల్సింది ఉంది. సో డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోవటమే. నేను కర్డ్లో పొమోగ్రానైట్ సీడ్స్ వేసుకుని తినేసాను వెళ్ళే ముందు. నేను తింటూనే ఆటో బుక్ చేసేసుకున్నాను, వెంటనే వచ్చేసింది. నేనైతే డెస్టినేషన్కి వచ్చేసాను. ఇక్కడ విజయవాడలో ఏంటంటే మనకి క్లాతింగ్ ఎగ్జిబిషన్ పెడుతున్నారు. ఈ మధ్యన చాలా బాగా పెడుతున్నారు అనమాట. కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ పార్టీ వేర్ డ్రెస్సెస్ అలాగే రెగ్యులర్గా వేసుకోవడానికి కూడా చాలా బాగున్నాయి. నాకు ఈ కుర్తీ అయితే చాలా బాగా నచ్చింది, లైట్ కలర్. కానీ ఈ కలర్స్లో నాకు చాలా ఉన్నాయి. అండ్ ఈ షరారా ఒకటి తీసుకున్నాను నేను. ఇక్కడ శారీస్ కూడా చాలా బాగున్నాయండి. నేను ఒక స్టాల్లో ఒక శారీ చూపిస్తాను చూడండి. ఈ స్టాల్లోనే ఇక్కడ గ్రీన్ కలర్ శారీ ఉంది, చాలా బాగుంది వర్క్ శారీ. నేను ఇంకొంచెం హెవీ వర్క్ ఉంది, అదే నేను మీటర్ 1400-1600 పెట్టి తీసుకున్నాను. ఇక్కడ శారీ మొత్తం 3000కి వచ్చింది, చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది కదా అనుకున్నాను. కానీ ఏం చేస్తాం, ఆల్రెడీ తీసేసుకున్నాను ఎక్కువ పెట్టి అని అనిపించింది. ఇక్కడ బ్లౌజ్ మెటీరియల్స్ అంటే రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. అండ్ జ్యువెలరీ కూడా చాలా బాగున్నాయి. కలెక్షన్ అయితే లైట్ వెయిట్ జ్యువెలరీస్ ఉన్నాయి, ఎవ్రీడే వేసుకోవడానికి కూడా చాలా బాగున్నాయి. నాకు నచ్చింది కలెక్షన్ అయితే. అండ్ ఫైనల్గా అక్కడ నుంచి రిటర్న్ అవుతుంటే అమ్మ కాల్ చేసి డైరెక్ట్గా మార్కెట్కి వచ్చేసి వెజిటేబుల్స్ తీసుకుందామంటే నేను ఇంకా మార్కెట్కి ఆటో బుక్ చేసేసుకున్నా అక్కడ నుంచి.
మార్కెట్‌కి వెళ్ళేటప్పుడు ఎంత ట్రాఫిక్ వచ్చిందంటే, ట్రాఫిక్ తక్కువే ఉంది కానీ సిగ్నల్స్ ఎక్కువ పడినాయి. నాకది చాలా ఇబ్బంది అనిపించింది. మార్కెట్‌కైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి మేమేంటంటే ఫస్ట్ కొంచెం పని ఉంది గోల్డ్ షాప్ దగ్గర. అక్కడికి వచ్చేసాము. అక్కడ పని చూసుకుందాం అనే లోపల నా చెప్పు తెగిపోయింది. ఎంత పని అయిందంటే చూడండి. చెప్పు ఊడిపోయింది. నాకైతే ఫస్ట్ టైం అనిపించింది ఇంత కాస్ట్ పెట్టి చెప్పులు కొంటే కనీసం 1 మంత్ కూడా రాకుండా ఇలా ఊడిపోయినాయి ఏంటి అని. మహా అయితే ఒక 5 టైమ్స్ వేసుకుని ఉంటాను. ఊడిపోయింది. ఎలాగోలా స్టిక్ చేసేసాను. స్టిక్ చేసి వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాం. వెజిటేబుల్స్ తీసుకుని బయటకు వస్తుంటే రెండో చెప్పు ఊడిపోయింది. ఆహా, ఈ రోజు దరిద్రం మామూలుగా లేదని అనిపించింది. స్వెట్ ఒకటి పిచ్చి పిచ్చిగా చెమట వచ్చింది అసలు ఈ రోజు అయితే. ఇవన్నీ ఇలా ఉంటే ఓలా బుక్ చేస్తుంటే అది బుక్ అవ్వలేదు. ఇక లాస్ట్కి మనకి ఆంధ్రాలో ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా, సో బస్సు ఎలా ఉంటుంది అందరూ ఎక్కుతున్నారు కదా చూద్దాం ఫ్రీ బస్ అని చెప్పి మేము ఎక్కాము. ఎలా ఉంటుంది, చిన్నప్పుడు పాస్ చూపించి ఎక్కేవాళ్ళం, ఇప్పుడు ఆధార్ చూపించి ఎక్కుతున్నాం అంతే. ఇంటికి వచ్చిన తర్వాత ఏమీ చేసే ఓపిక కూడా లేదు. అలా పడుకుని పోయాను. ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి స్కిన్ కేర్ తీసుకున్నాను అంతే. ఈ వ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.